వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు పాదయాత్ర. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వేర్ హౌస్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, దేవరకొండ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలలో చోరీకి గురైన 17 ద్విచక్ర వాహనాలను శుక్రవారం స్వాధీనపరుచుకున్నట్లు దేవరకొండ డీఎస్పీ గిరిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతపల్లి మండలానికి చెందిన కబ్బోజు శివ, గౌతమ్, వరికుప్ల అశోక్, సుకారపు శివ అనే నలుగురు ముఠాలుగా ఏర్పడి ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కేసును ఛేదించిన కొండమల్లెపల్లి సీఏ ధనుంజయ్, ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి, నర్సింహులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది హేమునాయక్, భాస్కర్, వెంకటేష్, శేఖర్ రెడ్డి, రాము, హోంగార్డులు లక్ష్మయ్య, రమేష్ తదితరులను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా దేవరకొండ డీఎస్పీ గిరిబాబు వీరిని ప్రత్యేకంగా అభినందించారు. కంప్లైంట్ చేస్తూ కొంతమంది కంప్లైంట్ చేయట్లేదు. బైక్ దొంగతనాలు అవుతున్న సందర్భంలో ఇది ఎస్పీ గారి దృష్టికి పోయినప్పుడు ఎస్పీ గారు మన జిల్లాల డివిజన్లో ఎక్కువ బైక్ దొంగతనాలు అవుతున్నాయి, స్పెషల్ టీమ్స్ పెట్టమని చెప్తే కొండమల్లపల్లి సిఐ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసినాం. ఆ స్పెషల్ టీము మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఒక కేసు రిజిస్టర్ అయింది మన దగ్గర కొండమల్లపల్లి ప్రాపర్లో. ఆ కేసు పట్టుకొని దాని డిటెక్షన్లో పోయినప్పుడు ఒక నలుగురు గ్యాంగ్ని గుర్తించారు. ఈ నలుగురు కూడా మీకు భక్తుల శివ ఎలియాస్ లడ్డు, ఏరుకొండ గౌతమ్ ఎలియాస్ చింటూ, వరికుప్పల అశోక్, ఇంకొకడు శివ ఎలియాస్ కరీం, వీళ్ళు ముగ్గురు కూడా ఈ చింతపల్లికి సంబంధించిన వ్యక్తులు. ముగ్గురు కూడా స్టూడెంట్స్, 18, 19, 20 years old నలుగురు కూడా. ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి జల్సాలకు, ఈ చెడు అలవాట్లకు, ఖర్చులకు ఈ బాగా అలవాటైపోయి ఈజీ డబ్బు సంపాదించాలన్న మార్గంతో వీళ్ళు ఐసోలేటెడ్ ఇండ్లు దగ్గర కానీ బైకులు ఎక్కడైనా ఆపితే వాటిని గుర్తించి ఫేక్ కీ తీసుకుపోయి ఆ బైకులు ఓపెన్ చేసుకొని తీసుకుపోయి వాటిని తక్కువ రేటుకి అమ్మేసుకోవడం, ఎవరి పడితే వాళ్ళకి అమ్మేయడం చేస్తారు. ఆ క్రమంలో గుర్తించి ఈ సిఐ ధనుంజయ్, ఆయన టీము నర్సింహులు మరియు మూర్తి, మల్లెపల్లి, గుడిపల్లి నర్సింహులు, వాళ్ళ టీం వచ్చేసి మొత్తం హేమునాయకు, భాస్కరు, వెంకటేషు, శేఖర్ రెడ్డి, హోంగార్డ్ లక్ష్మయ్య, రమేష్లు వీళ్ళొక టీంగా చేసి మొత్తం 17 వెహికల్స్, దొంగతనమైన 17 వెహికల్స్ని మనం రికవరీ చేయడం జరిగింది. 15 కేసులు రిపోర్ట్ అయినాయి, 15 కేసులు కట్టినాం. మన దగ్గరతో పాటు ఇక్కడ కొనమల్లేపల్లితో పాటు చింతపల్లి 2 కేసులు, గుడిపల్లి 3 కేసులు, ఇంకా యాచారంలో 2 కేసులు, ఇంకొకటి మాడుగులో 1 కేసు, దేవరకొండలో 1 కేసు, ఇన్నైనాయి. ఇంకొక 2 వెహికల్కి సంబంధించి డేటా రావాల్సి ఉంది, అది కూడా ట్రై చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దగ్గర ఒక 10 లక్షల వర్త్ చేసే వెహికల్స్ రికవరీ చేశారు. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా సిఐ గారికి, వాళ్ళిద్దరు ఎస్ఐలకు, వాళ్ళ టీముకు నా తరపున అభినందనలు తెలుపుతున్నా. ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేసి ఈ టీంని. వీళ్ళందరికీ ఎస్పీ గారి తరపు నుంచి రివార్డ్స్ పంపమని చెప్పిండు. ఈ కష్టపడి పనిచేసిన టీం అందరికి కూడా రివార్డ్స్ పంపిస్తున్నాం. ఎక్కడైనా బైక్లు ఏమైనా థెఫ్ట్ అయితే మీరు కూడా ఇమ్మీడియట్ దరఖాస్తు ఇవ్వమని చెప్పండి. పోలీసు ఖచ్చితంగా ఈ చాలా బైక్లకు మనకు ఇంటిమేషన్ కూడా లేదు, గతంలో పోయింది కూడా చెప్పట్లేదు వాళ్ళు. మనమే మళ్ళీ ట్రేస్ చేసి పట్టుకున్న వాళ్ళని. ఇప్పుడు ఇంకా 2 వెహికల్ ఉన్నాయి కానీ ఓవర్ దొరకట్లేదు మాకు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. కాబట్టి ఈ వర్క్ చేసినటువంటి ఈ టీంని అభినందిస్తూ ఇంకా కొన్ని దొంగతనాలు కూడా మన టౌన్లో ఉన్నాయి, అవి కూడా అతి త్వరలో డిటెక్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నది. మీ ఖచ్చితంగా మల్లెపల్లి ప్రాపర్లు అయినాయి కానీ మిగతా డివిజన్లు ఎక్కడైనా దొంగతనాలు కూడా ఈ ఇయర్ ఎండింగ్కి డిటెక్ట్ చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
కొండమల్లెపల్లి మండలం మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కుమార్తె సంజన రామ్ నితిన్ రెడ్డిల ఎంగేజ్మెంట్ కార్యక్రమం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్లో గల ఏకేఎల్సీసీ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారికి దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలునాయక్ సాదర స్వాగతం పలికారు. వారి వెంట సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, నేనావత్ బాలునాయక్, రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్, కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. Thank you. స్థానిక ప్రకాష్ నగర్లోని అంబిక శిశు కేంద్రాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కర్నూలు నంద్యాల జస్టిస్ డాక్టర్ కె మన్మథరావు, హైకోర్టు జడ్జి జస్టిస్ BVLN చక్రవర్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి. న్యాయవాదుల సంక్షేమం కొరకు పాటుపడేందుకు ఏపీ బార్ కౌన్సిల్ నెంబర్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు. కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల హామీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల సాధనలో పోరాడతానని, న్యాయవాదుల సంక్షేమమే నా లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి ఒక్కరికి కట్టుబాటుకే కృషి చేస్తానని అన్నారు. నేను నెరవేర్చుతానని ఆ విధంగా మీకు మాట ఇస్తున్నాను. ఈ విషయంలో
నేను ఏ వ్యక్తినైనా ఏ శక్తినైనా అడ్డుకునే నేను ఈరోజు ఏకీభవిస్తున్నా. నేను ఎందుకు ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నానంటే అడ్వకేట్లే ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందే మనం. ఎంతో మంది ఆఫీసర్లు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఎంతో మంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తే న్యాయవాదులు వాళ్ళ విలువైన జీవితాన్ని, వాళ్ళ విలువైనటువంటి ప్రాక్టీస్ను, వాళ్ళ సంసారాన్ని పక్కన పెట్టి భారతదేశ స్వాతంత్రం కోసం ఎంత ప్రయత్నం చేసినారో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. అటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళం మనం ఎవరికి భయపడాలా? కలెక్టర్కి భయపడాలా? ఎస్పీకి భయపడాలా? జిల్లా జడ్జికి భయపడాలా? ఎవరికి భయపడాలన్న పని లేదు. నేను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ లోనే గెలిచానంటే ఒక 10 నిమిషాలకు ఎల్లబడి మీటింగ్ లో చెప్పాను. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఆశమాషం నాని కాదు నాయన. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ జడ్జ్, ఈజ్ ఈక్వల్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పానన్న. ఈ రకమైన సంకేతాలు సమాచారం ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. ఒక సుబ్బయ్య ఇచ్చాడు, ఆ విధంగానే బతికాడు, ఆ విధంగానే చేశాడు. ఎవరన్నా కాదంటారా ఇక్కడ? సార్ పలానా విషయం మీద వచ్చినప్పుడు మీరు దయచేసి పక్కన పెట్టండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లు ఏ రకంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు ఎలక్షన్ ఇస్తే ముందు రోజు డిన్నర్లు ఇచ్చి మందు పోసి ఎట్లా చేసి పదవిలోకి వచ్చిన తర్వాత మన ముఖాలను చూడని మనుషుల్ని మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళను దయచేసి ఎన్నుకోవద్దండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లను చిచ్చుగా పడగొట్టి నాలాంటి వాళ్లకు ఒక కొత్త నాయకత్వం కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో ఆ నాయకత్వానికి మీరంతా బాసుడికి నిలబడి అత్యధిక మెజార్టీతో మొట్టమొదటి ప్రాధాన్యత వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ యొక్క భుజస్కంధాల మీద పెట్టుకోమని చెప్పారని నేను విన్నవించుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇప్పటికే అడ్వకేట్ల యొక్క పరిస్థితి మనకు తెలియదు కాదు. ఎక్కడ చూసినా అవమానాలు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్న ఈ క్రమంలో నాలాంటి కూడా బైపాస్ రోడ్ సర్వేను అడ్డుకున్న రైతులు సమాచారం లేకుండా సర్వేకు రావడంపై ఆగ్రహం. అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినా కూడా ఏపీఓ రామరవీందర్ అధికారులు జీవనాధారమైన పంట పొలాలను బైపాస్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని రైతుల నిర్ణయం. ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే, ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే, ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే, ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే, రైతులకు నష్టం చేస్తున్న బైపాస్ రోడ్డును వెంటనే. బైపాస్ రోడ్డు ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఈ భూముల మీద. అటువంటి ఉన్న భూములు పోతే మా పిల్లలు ఏం బతకాలి, ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఈ రోడ్లు ఏంటిది సార్? తాపకు ఒకరు వచ్చి ఇటు మార్చుడు అటు మార్చుడు. అంతకుముందు మేకులు బాతిండ్లు, అది కాక మళ్ళా నిన్న వచ్చిండ్లు, అంతకుముందు వచ్చిండ్లు. ఇన్నిసార్లు లైన్లు అది చేస్తా అంటే భూములన్నీ పోతా అంటే మేము ఎట్లా బతకాలి సార్? మేము మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మాకున్నదే 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు పోతే మా పిల్లలు ఏం బతకాలి? 4 పిల్లలు మేము ఎట్లా బతకాలి? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు ఇప్పుడు పోతాయంటే మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఏదో అది చేయాలి, ఈ రోడ్ని క్యాన్సిల్ చేయాలి. ఈ రోడ్ వద్దు, ఏమొద్దు మాకు. మా బతుకు తెరువు గురించి మేము చెప్పుకుంటాను. ఇంతే సార్. తప్పించకపోతే ఏమంటాం?
మేము పేర్లు మీరు చెప్తేనే మేము రాసుకుంటాం. మీరు ఏంది మేము సర్వే చేయం కదా. మేము ఇంకా పెగ్ మార్కే పెట్టలేదండి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎన్ఆర్పేట భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తెలిపారు. కర్నూలులో భాష్యం పాఠశాలలో నేషనల్ మ్యాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. నేషనల్ మ్యాథమెటిక్స్ డే పురస్కరించుకొని కర్నూలులో ప్రత్యేక సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. సివి రామన్ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే మ్యాథమెటిక్స్లో మెలకువలు నేర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కర్నూలులో భాష్యం అంటే మ్యాథమెటిక్స్ అని, మ్యాథమెటిక్స్ అంటే భాష్యం అని విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Stand up and all of you stand up. Mariam, fold your hands. It was. What is this? What is this? What is this? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు అండి. సో స్థానిక భాష్యం ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పోని, అలానే రామాంజన్ క్యాలిబర్ టెస్ట్ని, అలానే రామాంజన్ క్విజ్ని జరపడం జరిగింది. సో ముందుగా భాష్యం స్కూల్ గురించి చెప్పాలంటే భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఒక మ్యాథ్స్ ట్యూటర్ నుంచి అంచెలంచెలుగా 32 సంవత్సరాలు ఎదుగుతూ ఇప్పటికి 180 బ్రాంచులతోటి విస్తరిస్తూ సారు ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా కలుస్తూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని, అలానే వాళ్ళ యొక్క ప్రతి స్టూడెంట్కి ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ముందుగా తీసుకెళ్తున్నారు సారు రామకృష్ణ గారు. అలానే రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రతి భాష్యం స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పోని, అలానే క్విజ్ని జరపడం జరిగింది. మనకి ఎప్పటి నుంచో ఉన్న నాదం భాష్యం అంటే మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే భాష్యం అని, అది ప్రతి దగ్గర నిరూపిస్తూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో భాష్యం మ్యాథమెటిక్స్ పరంగా ముందుగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాష్యం పిల్లలు ప్రతి దానిలో ప్రైజులు తీసుకోవడం జరుగుతుంది. దీనికి అంతా స్ఫూర్తి కూడా మాకు భాష్యం రామకృష్ణ గారే. అలానే మా భాష్యం వైస్ చైర్మన్ సార్ కూడా ప్రతి విషయాన్ని పిల్లలకి చదువుతో పాటు ఇలా మ్యాథ్స్ క్విజ్ని, మ్యాథ్స్ ఎక్స్పోని జరపడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని బయటికి తీస్తూ ప్రతి స్టూడెంట్ని చదువులో పాటు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, సైంటిస్టులుగా అలానే జ్ఞానాలుగా బయటికి తీసుకెళ్ళాలని ఎంతో చూస్తున్నారు. అలానే మా రాయలసీమ CEO అనిల్ సార్ కూడా ప్రతి విద్యార్థిని పర్సనల్గా చెక్ చేస్తూ మ్యాథ్స్లో ప్రతి దానిలో సబ్జెక్ట్లో ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి అలానే ప్రతి దానిలో జ్ఞానాన్ని ఇస్తూ మమ్మల్ని కూడా ప్రతి దానిలో రాబోయే తరాల్లో 10 సంవత్సరాల తర్వాత మన సొసైటీకి ఎలాంటి విషయాలు ఉపయోగపడుతుందో అలాంటి విషయాల్ని టీచర్స్తో పాటు ప్రతి విద్యార్థిగా నేర్పిస్తూ ప్రతి రంగంలో ప్రతి విద్యార్థి ముందుండాలని కోరుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారండి. వన్స్ అగైన్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు. శ్రావణ్ కుమార్, భాష్యం స్కూల్, ఎన్ఆర్పేట ప్రిన్సిపల్. Good morning to everyone. My name is M. Vedesh Naidu. I am studying 5th Shaurya. Today my topic is types of triangles. Scalene triangle. All sides have different lengths. All angles are different. Isosceles triangle has 2 equal sides and has 2 equal angles. Equilateral triangle. All lengths and sides are equal. All angles are equal. Acute triangle. All angles are same. If
one of the angle is equilateral. Right angle triangle. If one of the angle is right angle will be the longest side and is called hypotenuse. Obtuse triangle. All angles is greater than 90 degrees. If one of the angle is obtuse, it is called as obtuse triangle. Thank you. M. Vedesh Naidu, 5th Shaurya, Basham, Little Champs. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాద్ జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్తో వారం రోజుల కురవిలో రీలే నిరాహార దీక్ష చేసిన తట్టుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు. సీనియర్ జర్నలిస్టు బేతమాల్ల సహదేవ్ కురవి నుంచి మహబూబాద్ జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర చేపట్టారు. 2 లక్షల రూపాయలలోపు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కోరుతూ చేపట్టిన ఈ పాదయాత్రకు టీడబ్ల్యూజేయు ఐజేయు మహబూబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, వివిధ రకాల రాజకీయాల పక్షాల ప్రజా సంఘాల నాయకులు కుర్ర మహేష్, నూతక్కి సాంబశివరావు, కాజా, మిర్యాల శ్రీనివాస్, పలువురు రైతులు, జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడాన్ని మేము హర్షిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అదేవిధంగా అర్హత కలిగి ఉండి 2 లక్షల లోపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూడా రుణాలు మాఫీ కాని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే 2 లక్షల లోపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా కురవి వీరభద్ర స్వామి ఆలయం నుండి మేమందరం కోరుతున్నాం. అదేవిధంగా రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని చెప్తున్న ఈ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధేవ్ చేస్తున్నది ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష కాదు, ప్రజల్లో ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో రైతుల గొంతులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నింటినీ వెంటనే మాఫీ చేసే విధంగా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు కురవి నుండి కలెక్టరేట్ వరకు జరుపుతున్న ఈ పదయాత్ర కూడా దిగ్విజయం కావాలని కోరుకుంటూ రైతుల బాధలను తీర్చడం ప్రతి ప్రభుత్వ లక్ష్యమని, రైతు డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని మరోసారి రైతుల పక్షాన, జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో వంశధార కాల్వపై దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన కాలినడకన వంతెన శిథిల వ్యవస్థకు చేరుకొని ప్రమాద గంటికలు సూచిస్తుంది. ద్విచక్ర వాహన చోదకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఈ వంతెనపై ప్రయాణించాల్సి వస్తుంది. ఈ వంతెన కూలినట్లయితే అక్కయ్య వలస, నీలంపేట, కొండంపేట తదితర గ్రామాలకు ఈ గ్రామం నుండి రాకపోకలు నిలిచిపోతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. రైట్
పెద్దాపురం పట్టణంలో ఈరోజు నిగు నేత్రాలు పెద్దాపురం ఎస్ఐ మౌలిక సిఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు నేరాలు యాక్సిడెంట్స్ జరగకుండా సీసీ ఫుటేజ్ను పెద్దాపురం పలు మెయిన్ రోడ్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు అమర్చారు. ఈ సీసీ కెమెరాలు ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళను గుర్తిస్తామని తెలియజేశారు. ఈ సీసీ ఫుటేజ్ను ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ దగ్గరుండి వారి సహకారం అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి. ఈరోజు కర్నూలు నగరంలోని 40వ వార్డు నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక కార్పొరేటర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పానీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి శానిటేషన్ వర్కర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.